ఇంట్లో తయారు చేసుకుంది కదా, ఇదిగోండి ఇది షాప్లో కొనుక్కొచ్చింది అనమాట. చూడండి సేమ్ కలర్ వస్తుంది, కానీ దీంట్లో ఆకులు చెత్త పండిపోయినవి అన్నీ ఉంటాయన్నమాట. స్మెల్ కూడా సేమ్ ఉంది. నేను స్మెల్ వేరుగా ఉందేమో అనుకున్నాను, కానీ స్మెల్ కూడా సేమ్. ఈజీగా తయారైపోయింది. చూసారా, ఇంత బాటిల్ మనకి 150-200కి వచ్చేసింది. ఇప్పుడు ఇదే బాటిల్ సేమ్ అంతే ప్రైస్కి వచ్చేస్తుంది. దీన్ని మనం ఇలా క్రష్ చేసేసి బాటిల్లో స్టోర్ చేసుకోవడం అంతే, ఈజీ. ఇలా ఉంచేసి ఒక్కరోజు ఉంచేద్దాము. చూసారా, ఇలా క్రష్ అయిపోవాలి. ఏదైనా డ్రైగా ఉన్నాయి కాకుండా కొంచెం పచ్చి పచ్చి ఉంటాయి, అవి కొంచెం పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి, చాలా ఈజీగా రెడీ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంకో 20 రూపీస్ తెచ్చుకొని ఈ విధంగా నీట్గా స్టోర్ చేసి పెట్టేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, ఈజీగా మనకైతే కసూరి మేతి అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన దాన్ని ఇలా మనం ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. దట్టు ఎండాకాలంలో తయారు చేసుకోవాలి. కసూరి మేతి మంచిగా ఉంటుంది, ఈజీగా తొందరగా 4-5 రోజుల్లో మనకి తయారైపోతుంది. నేనైతే 4 డేస్ అయితే నీళ్ళలోనే ఆరబెట్టుకున్నాను. ఎండలో ఆరబెట్టుకుంటే ఇంకా లైట్ కలర్ వస్తుంది, అందుకే నేను ఇంట్లోనే ఆరబెట్టేసుకున్నాను. ఫైనల్గా అయితే కసూరి మేతి అయితే రెడీ అయిపోయింది. క్రంచీగా ఉంది చూడండి. ఇంకొక రోజు ఎండబెడదాం అనుకుంటున్నాను. కాడలు చూడండి, అవి కొంచెం డ్రైగా కాలేవు, అందుకోసమని ఇవైతే సపరేట్ చేసి పెట్టేశాను. ఇదిగోండి, ఇలా మనము ఇంత సరిపోతుంది. దీన్ని ఇలా క్రష్ చేసేసి వంటలలో అయితే వాడుకోవాలి. ఈరోజు మన తోటలో వచ్చినటువంటి దొండకాయలు టమాటాలతోటి దొండకాయ టమాటా చేస్తున్నాను. చాలా బాగుంటుంది చూడండి. ఇలా మనము ఈ యొక్క కసూరి మేతి వేసుకుంటే ఇంట్లోనే ఈజీగా తయారైపోయింది. చూసారా, కసూరి మేతి 10 రూపాయల కట్టకి మనకి మంచిగా ఒక 100 రూపాయల సరిపడా కసూరి మేతి అయితే వచ్చింది. దాంతోపాటు ఫ్రెష్గా ఉంది, నీట్గా ఉంది. చూడండి, మనకు బయటదైతే ఇలా ఉండదు, చూపిస్తాను. బయట కూడా ఉంది మన దగ్గర.